వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. 2,88,000 కోట్ల రూపాయలు ఎక్కడ అసలు కేసీఆర్ ఏం చేశారు? మంత్రులు అంటే ఎమ్మెల్యేలకు కూడా ఇది తెలియని సీక్రెట్. అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దివ్యేష్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే గత ప్రభుత్వం అంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2,88,000 కోట్ల రూపాయలని అంటే ఏం చేశాడో ఎవరికి తెలియదు, ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ డబ్బు ఏమైనా విషయం మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా తెలియదు, ఇది ఒక టాప్ సీక్రెట్ అని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది సార్? అసలు అన్నీ బయటపడుతున్నాయి. గత 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో అవినీతి, కుంభకోణాలు, గుట్టుమట్లు, ఈ దుర్వినియోగం, ప్రజాధనం ఎంత పెద్ద ఎత్తున స్వాహా చేశారు, ఇవన్నీ కూడా తవ్వి తీస్తున్న దీంట్లో ఈరోజు తాజాగా కాగ్ రిపోర్ట్ వెల్లడించింది. ఏంటి, ఇప్పుడు ₹1 కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నువ్వు ఖర్చు పెట్టాలంటే, ప్రజాధనం ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానికి వీల్లేదు. శాసనసభ ఆమోదం ఉండాలి, క్యాబినెట్ ఆమోదం ఉండాలి. క్యాబినెట్ ఆమోదం లేకుండా, అసెంబ్లీ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం అది ఏంటి? ఇప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించినా, మంత్రులను చేసినా వీళ్ళు ఏంటి? కేవలం ధర్మకర్తలు, ప్రజాధనానికి కాపలాదారు మాత్రమే. వీళ్ళందరిపైన కూడా ఈ తనిఖీకి ఎప్పటికప్పుడు ప్రతి ఏటా కూడా పిఏసి ఉంటుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఖర్చులన్నీ వాళ్ళు తనిఖీ చేయాలా? లేదు, కాగ్ ప్రతి ఏడు రిపోర్ట్ ఇస్తుంది. కాగ్కి వీళ్ళు బద్ధులై ఉండాలా? ఇన్ని కట్టడులు, ఇంత వ్యవస్థ నీకు అంబేద్కర్ ఇంత కట్టుదిట్టంగా పెట్టినప్పుడు అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగిందంటే ఇంకా ఏ స్థాయిలో వన్ మ్యాన్ షో నడిచింది? ఏ స్థాయిలో అసెంబ్లీని వీళ్ళు దీనిలోకి తీసుకోలేదు? ఏ స్థాయిలో క్యాబినెట్ ఒక డమ్మీగా మారింది? అంటే వీళ్ళు క్యాబినెట్నే కాదు, అసెంబ్లీనే డమ్మీగా చేశారన్నమాట. ఉత్సవ విగ్రహాలుగా మారారా మంత్రులంతా? డూడు బసవన్నలుగా మారారా ఎమ్మెల్యేలంతా? వాళ్ళ ప్రజల్లో చర్చనీయాంశం. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, కేసీఆర్ 10 ఏళ్ళు ఆయన వచ్చింది, ఆయన గెలిచింది, ఏదో తెలంగాణని ఉద్ధరిస్తాడని, బంగారు తెలంగాణగా మారుస్తాడని ఆశలతో కేసీఆర్కి ఇంత గొప్ప మ్యాండేట్ ఇస్తే 2014లో ఇచ్చిన మ్యాండేట్ కన్నా 2018లో ఇంకా ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు. అలాంటిది ఆయన ప్రజల నమ్మకాన్ని ఇంతగా ఒమ్ము చేయడం అనేది దురదృష్టకరం. ఇప్పుడు 2,88,000 కోట్లు అంటే నీకు సంవత్సరానికి, అది కూడా ఎప్పుడు 8 ఏళ్లలో, 10 ఏళ్ల లెక్క కాదు కాగ్ చెప్పింది, 8 ఏళ్ల లెక్క. అంటే సగటున ప్రతి ఏడాది 35,000 కోట్లు. అసెంబ్లీ ఆమోదం లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదన్నమాట. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం ఏదో 4,800 కోట్లు ఏమో ఎక్సెస్ బడ్జెట్, అదేమంత పెద్దది కాదు. సంవత్సరానికి 5,000 కోట్లు, 4,000 కోట్లు బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టారంటే ఓకే అనుకుంటారు. జనరల్గా ప్రతి సంవత్సరం అది జరుగుతూ ఉంటుందని సరిపెట్టుకుంటారు. అలాంటిది 4,800 కోట్లు ఒక సంవత్సరం, తొలి సంవత్సరం అయితే ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఒక ఏడాది ఎప్పుడు 2021-22లో 80,000 కోట్లకు చేరింది. అంటే ఎక్సెస్ ఎక్స్పెండిచర్ 80,000 కోట్లు ఎలా చేస్తారు? కూడా 2,90,000 కోట్లు ఎంతో ఉంటుంది. అంటే 3 లక్షల కోట్ల బడ్జెట్, 2 లక్షల కోట్ల బడ్జెట్లో ఎక్సెస్ ఎక్స్పెండిచర్ 82,000 కోట్లు ఎలా ఉంటుంది? అంతకు క్రితం ఏడాది ఎంత? 67,000 కోట్లు. ఎక్కడ 4,700 కోట్లు, ఎక్కడ 67,000 కోట్లు? ఎక్కడ 4,700 కోట్లు, ఎక్కడ 82,000 కోట్లు? ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇంత పెద్ద ఎత్తున ఏం చేశారు? ఎక్కడికి మళ్ళించారు? ఎలా దుర్వినియోగం చేశారు? ఇప్పుడు కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టారు, అప్పులు తెచ్చారు. ప్రతిదానికి కూడా మిషన్ భగీరథ, దానికో కార్పొరేషన్ మళ్ళా అప్పులు, కాకతీయ దానికో కార్పొరేషన్ అప్పులు పెంచేశారు కదా. 6 లక్షల కోట్ల అప్పులు. అవును సార్. ఇక్కడ తెలంగాణ కేసీఆర్ హయాంలో
ఇంత అప్పులు తీసుకొచ్చి మీరు సృష్టించిన సంపద ఏంటి? కూలగొట్టినారు, కట్టారు, మీరు పంచిపెట్టారు, రైతు బంధు ఇచ్చారు, దళిత బంధు ఇచ్చారు. మీరు స్కీముల ద్వారా పంచిపెట్టింది ఎంత? ఒకవేళ పంచిపెట్టినా ఆ పంచిపెట్టిన దాంట్లో గనక చిత్తశుద్ధి ఉంటే, ఏది పారదర్శకత ఉంటే అసెంబ్లీ ఆమోదం, క్యాబినెట్ అప్రూవల్, ప్రతి రూపాయికి కూడా నేను ఇందాక చెప్పుకున్నట్టు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నువ్వు చేసుకున్నప్పుడు నువ్వేంటి, నువ్వు యజమానివి కాదు, ఇది నీ కుటుంబం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి. ఫ్యామిలీలో చేసే ఖర్చుకే మనం లెక్కలు చూసుకుంటాం. ఎంత అప్పు చేసావు, ఎంత మనకు జీతం వస్తుంది, మనం బ్యాంకు లోన్లు ఎంత కడుతున్నాం, ఇవన్నీ చూసి కదా ఒక కుటుంబాన్ని ఈదేది, ఒక కుటుంబ పెద్ద. అలాంటిది రాష్ట్ర పెద్దగా ముఖ్యమంత్రిగా నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు అసెంబ్లీ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున 2,88,000 కోట్లు అంటే ఒక స్టేట్ బడ్జెట్, ఒక సంవత్సరం బడ్జెట్ కాకెత్తుకుపోయిందా? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత అంటే మనం కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు, చాలామంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి దాని మీద శ్వేతపత్రం అయితే చేస్తామన్నా, విచారణ కూడా జరిపిస్తామన్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది నిజం అని బయటకు వస్తే, అవినీతి జరిగిందని బయటకు వస్తే, ఇప్పుడు ఈ డబ్బు కూడా అసలు ఏం చేశారు అనేది బయటకు వస్తే కేసీఆర్ గారికి శిక్ష పడే అవకాశం ఉందంటారా సార్? కేసీఆర్ కాదమ్మా, అందరి మెడలకి చుట్టుకుంటుంది. ఏది క్యాబినెట్కు చుట్టుకుంటుంది, మంత్రులకు చుట్టుకుంటుంది, ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ కూడా చుట్టుకుంటుంది. ఆయన లేరు కదా సార్, ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కదా, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఆయన విచారణకు అటెండ్ అవ్వాలా, ఆయన దీనిపైన సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలా, అప్రూవర్గా మారాలా, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఆయన కూడా చెప్పాలా. ఆయనే కదా. ఆ తర్వాత ఆర్థిక మంత్రి ఎవరు? హరీష్ రావు. హరీష్ రావు మెడకి చుట్టుకుంటుంది. ఇంత పెద్ద ఎత్తున రాజేందర్ టైంలో కాదు, ఇదంతా కూడా ఎప్పుడు హరీష్ రావు టైంలోనే మనకు కనపడుతోంది. 67,000 కోట్ల దుర్వినియోగం అప్పుడు హరీష్ రావే ఆర్థిక మంత్రి. 82,000 కోట్ల మిస్యూజ్ అప్పుడు హరీష్ రావే ఆర్థిక మంత్రి. ఆయనే కాదు, పిఎస్సి ఏం చేస్తోంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, దానిలో చైర్మన్ ఏం చేస్తున్నాడు, సభ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమి నోట్స్ రాశారు, ఇవన్నీ కూడా వస్తాయి. అవన్నీ కూడా తవ్వి తీస్తారన్నమాట. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, పిఎస్సి కమిటీలో ఉన్నాడు, మొదటి దాంట్లో ఉన్నాడు, రెండో దాంట్లో ఉన్నాడు, మూడో దాంట్లో ఉన్నాడు. అటు బీఆర్ఎస్ వాళ్ళు, అదే అప్పుడు టీఆర్ఎస్ సభ్యులు ఉంటారు, ప్రతిపక్షం కూడా ఉంది కదా, వాళ్ళు చెప్పిన నెగేషన్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ వీటో చేశారు, ఇవన్నీ కూడా చర్చకి రావాలా. వీటన్నిటిని కూడా పారదర్శకంగా బయట పెట్టాలా. ఆ బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? రేవంత్ రెడ్డి పైన ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే బట్టి విక్రమార్క, వీళ్ళు ఏదో ఆరోపణలు చేసి గుడ్డ కలిసి ముఖం మీద వేస్తే కుదరదు. వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ధర్మకర్తే కదా, ఆయన ఏమైనా యజమాన? ఓనర్షిప్ లేదు ఇక్కడ ఎవరికి కూడా. ఇక్కడ కాపలా గాయసేదానికే వీళ్ళని మనం ఎన్నుకున్నది. ఇది ఎవరి ధనం? ఇది ప్రజాధనం. ప్రతి రూపాయి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి నువ్వు బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రిగా ఎవరుంటే వాళ్ళు బాధ్యత వహించాలా. కేసీఆర్ బాధ్యతారహితంగా వ్యవహరించాడని వీళ్ళు ఊరికే ఆరోపణలు చేస్తే కుదరదు. మీ బాధ్యత ఎంత మేరకు మీరు నిర్వర్తిస్తారు అనేది ప్రజలు చూస్తున్నారు. దాన్ని బట్టే రేపు బీఆర్ఎస్కైనా కాంగ్రెస్ పార్టీకైనా ప్రజామోదం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.